అందరికీ నమస్కారం. శ్రీలత డివోషనల్ ఫ్యాక్ట్స్ ఛానల్కి స్వాగతం. చైత్ర మాసం ఏప్రిల్ 6వ తేదీన శ్రీరామనవమి రాబోతుంది. కాబట్టి ఈ నవమిలోపు స్వామివారి కథను విని స్వామివారి అనుగ్రహానికి పాత్రులమవుదాం. కాబట్టి భక్తి శ్రద్ధలతో ఈ కథ వినండి. ఇక కథ ఏమిటంటే శ్రీరామదేవుని కథ. ఈ కథను ఎవరైతే మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతో వింటారో వారికి సకల ఐశ్వర్యాలు లభిస్తాయి అని చెప్పి సాక్షాత్తు శ్రీరామచంద్రుడు వారే చెప్పినటువంటి మాట ఇది. మరి ఆ కథ ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. పూర్వకాలమున ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతని పేరు నాగంభట్టు. ఆయనకు ఒక పుత్రుడు ఒక పుత్రిక ఉన్నారు. వారి పేరు నారాయణ భట్టు, పుత్రిక పేరు నారాయణమ్మ. వారు చాలా పేదవారు. వారు భిక్షాటన చేసి కుటుంబ పోషణ చేసుకుంటూ ఉండేవారు. అయితే అలా కొన్నేళ్ళు అయ్యేసరికి నాగంభట్టు కాశీకి వెళ్ళి ధనాన్ని సంపాదించుకోవాలి అనేటువంటి ఒక బుద్ధి పుడుతుంది. అలా అనుకోగానే భార్యతో చెప్పి తెల్లవారుజామునే లేచి వెళ్తున్నానని చెప్పి ప్రయాణమై అలా వెళ్తూ కొంత దూరం వెళ్ళేసరికి అతనికి దారిలో సుతుల వారు, వ్యాసుల వారు, నారదుల వారు ప్రత్యక్షమవుతారు. ఓ బ్రాహ్మణుడా, ఎక్కడికి వెళ్తున్నావని చెప్పి అడుగుతారు. నాగంభట్టు, నేను కాశీ వెళ్తున్నాను, ధనం సంపాదించుకోవాలని చెప్పి వాళ్ళకి సమాధానం చెబుతాడు. ఓ వెర్రివాడా, కాశీకి వెళ్తే నీకు ఏమైనా ధనం ఎవరైనా మూట కట్టి ఇస్తారా? కాశీకి వెళ్తే గంగాజలం దొరుకుతుంది, గంగ స్నానం దొరుకుతుంది, విఘ్నేశ్వరుడి యొక్క దర్శనం దొరుకుతుంది, అన్నపూర్ణమ్మ తల్లి దర్శనం దొరుకుతుంది. అలాగే అంతకు మించి ఇంకా అక్కడ దానం ఎవరు చేస్తారు చెప్పు? మేము నీకు ఒక కథ గురించి చెబుతాం, వింటావా అని అడుగుతారు. అప్పుడు నాగంభట్టు ఇలా అంటాడు. మీరు ముందుగా ఏ దేవుడి గురించి చెప్తున్నారో వివరించండి, తర్వాత వింటాను అని అంటాడు. అప్పుడు వారు ఈ విధంగా చెబుతారు. పూర్వకాలమున కోశల రాజ్యం ఉంది. ఆ రాజ్యాన్ని పాలించేటటువంటి దశరథ మహారాజు ఉన్నారు. ఆయన పిల్లల కోసం పుత్రకామేష్టి యాగం చేయగా దేవతలు ప్రత్యక్షమై ఆయనకు పాయస పాత్ర ఇచ్చారు. అది పట్టుకొని వెళ్ళి తన భార్యలైనటువంటి కౌసల్య, సుమిత్ర, కైకేయి అనేటువంటి ముగ్గురు భార్యలకు ఇస్తాడు. ముగ్గురు ఆ పాయసాన్ని భుజించగానే గర్భవతులు అవుతారు. నవమాసాలు నిండగానే చైత్ర శుద్ధ నవమి నాడు పునర్వసు నక్షత్రమైన శ్రీరాముడు, లక్ష్మణ, భరత శత్రుఘ్నులైనటువంటి 4 కుమారులు జన్మిస్తారు. అలా వారు దినదిన ప్రవర్తమానమై బాలచంద్రుడు వలె పెరుగుతూ ఉంటారు. విశ్వామిత్రుడు వచ్చి రామలక్ష్మణులు ఇద్దరిని కూడా యాగ సంరక్షణార్థం తనతో పంపించమని చెప్పి దశరథ మహారాజును అడుగుతారు. విశ్వామిత్రునితో రామలక్ష్మణుడు పంపించేందుకు దశరథుడు అంగీకరించగా ముని వారిద్దరికీ బల, అతిబల అనేటువంటి విద్యను నేర్పిస్తారు. ఇక రాముడు తాటకిని చంపి శివుని విల్లు విరిచి సీతను పెళ్లాడి అహల్యను శాప విమోచనం చేస్తే పరశురాముని యొక్క గర్వభంగం చేసి కైకవరం చేత 14 ఏళ్ళు అరణ్యవాసంలో ఉండగా రావణాసురుడు సీతమ్మ తల్లిని ఎత్తుకొని పోగా లంకాపురమున లంకారి చేసి రావణాసురుడిని వధించి విభీషణుడికి పట్టం కట్టి తిరిగి వచ్చి పట్టాభిషిక్తుడై సుఖంగా రాజ్యాన్ని ఏలుతూ ఉంటాడు. అయితే ఇది రామదేవుని కథ. ఈ రామదేవుని కథని ఎవరైతే చెప్పుకొని లక్ష్మీవారములు పూజ చేసి ఆవు నేతితో దీపం పెట్టి ఆవు పాలు, గోధుమ రవ్వ, పంచదార చక్కగా ఉండల్లాగా చేసి వాటిని 5 ఉండల్లాగా చేయాలి. రామదేవుడికి నైవేద్యంగా పెట్టాలి. ఒక ఉండ స్వామివారికి, ఇంకొక ఉండ బ్రాహ్మణుడికి, ఒక ఉండ ముత్తైదులకి, ఒకటి ఇరుగు పొరుగు వారికి, ఒక ఉండ భార్య పిల్లలు తినాలి. ఈ విధంగా 5 లక్ష్మీ వారాలు పూజ చేయాలి. ప్రతి నిత్యం కూడా రామదేవుని కథ చెప్పుకున్న తర్వాత అష్ట ఐశ్వర్యాలతో, సిరి సంపదలతో తూగుతారని చెప్పి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇక నాగంభట్టుకి వెళ్లకుండా తిరిగి ఇంటికి వెళ్ళి స్వామివారి యొక్క పూజను చేసి కథ చెప్పుకున్న తర్వాత వారికి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి. అలా కొంతకాలం అయ్యేసరికి ఇదివరకే కాశీకి వెళ్ళాలనుకుంటాడు కదా,
అయితే ఇప్పుడు వెళ్దామని చెప్పుకొని కొంచెం ధనాన్ని మరలా మూట కట్టుకొని కాశీ కాబడి భుజం మీద వేసుకొని కుమారుణ్ణి కుమార్తెలను పిలిచి, అబ్బాయి అమ్మాయి, మీరు మాత్రం నేను చెప్పినటువంటి ఈ రామదేవుని కథ మాత్రం విడవకుండా శ్రద్ధగా చెప్పుకుంటూ ఉండండి అని చెప్పి నారాయణమ్మతో నారాయణ భట్టుతోని చెప్పి ఆయన కాశీకి ప్రయాణమై వెళ్ళిపోతాడు. ఆ మరునాడే కుమారుడు ఆయా వారానికి వచ్చి, అమ్మ రామదేవుని కథ గురించి చెబుతాను విను, నువ్వు కూడా రా అమ్మ అని పిలుస్తాడు. నాయన వంట వేళ పొద్దున్నే దాసి పాచి పనికి వచ్చేటటువంటి సమయమైంది. ఇప్పుడు కథ నేను వినలేను అని చెబుతుంది. ఇక మరలా మధ్యాహ్నం కథ గురించి చెప్పుకుంటూ, అమ్మ మధ్యాహ్నం సమయంలో కథ చెబుతాను, ఇప్పుడైనా విందు కానీ రా అమ్మ అని పిలుస్తాడు. అప్పుడు ఆ తల్లి, ఇప్పుడే కథ నాయన, పడుకునే సమయం వచ్చింది, ఇప్పుడు నేను రాలేను అని చెబుతుంది. ఇక రామదేవుడికి కోపం వచ్చి వారికి ఏ విధంగా అయితే అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయో అన్నీ కూడా వెళ్ళిపోగా స్వామివారికి బాగా కోపం వస్తుంది. అప్పుడు వాళ్ళ ఇంట్లో ఉన్న బిందెలు, చెంబులు, గిన్నెలు అన్నీ కూడా వాటంతటవే దొర్లుతూ ఇరుగు పొరుగు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాయి. అప్పుడు వాళ్ళు ఇంట్లో పూర్వం నుండి ఉన్నటువంటి ఒక ముష్టి ఎత్తుకునేటటువంటి చిల్లు, రాగి చెంబు కూడా దొర్లి వెళ్ళిపోతూ ఉంటాయి. అప్పుడు నారాయణమ్మ చూసి, అమ్మ కనీసం అదైనా ఉంచమని చెప్పమ్మ రామదేవుడికి అని చెబుతుంది. అప్పుడు ఆమె అదైనా ఉండని నాయన తండ్రి దేవా అంటూ వేడుకోగా ఆ చెంబు తప్ప మిగతావన్నీ కూడా వెళ్ళిపోతాయట. ఇక వారి గుడిలో ఉన్నటువంటి ఒక వెండి కంచం కూడా దొర్లిపోతూ ఉండగా అప్పుడు ఆకాశవాణి పట్టుకొని లాగుతుంది. సగం మంచు వారికి, సగం ఏమో పొరుగు వారికి వెళ్ళిపోతుంది. మరునాడు ఉదయాన్నే ఆమె వారి ఇంటికి నిప్పు కోసం వెళ్తుంది. వారి ఇంట్లో ఉన్నటువంటి ఆ కంచం కనిపిస్తుంది. కనిపించిన వెంటనే ఇది మా కంచమే కదా అని అంటుంది. ఆమె, మీ కంచం మా ఇంటికి ఎలా వస్తుందమ్మా? మేము మీకు ఏమైనా ఇచ్చామా? మీరు ఏమైనా మాకు ఇచ్చారా? లేరు కదా, కాబట్టి ఈ కంచం అంచు మాదే అని చెప్పి అంటుంది. ఆమె, అలా కాదు, మా ఇంట్లో కూడా ఇదే కంచం అంచు ఉంది, కావాలంటే పట్టుకొని వస్తాను చూడు అని చెప్పి రెండు దగ్గర పెట్టి చూస్తుంది. అలా రెండు కూడా అతుక్కుపోతాయి. ఆ పొరుగు ఆమె ఇది మాదే అని చెప్పి లాక్కుంటుంది. అప్పుడు సిగ్గుపడి ఆమె ఇంటికి తిరిగి వచ్చేస్తుంది. అప్పుడు వాళ్ళ కుమారుడు చూసి, ఏమ్మా ఎదురింటావిడ ఏమైంది, ఏమని చెప్పింది అని అడుగుతాడు. ఆ ఎదురింటి ఆమె ఆ పాత్ర మాదే అని చెప్పి తీసేసుకుంది నాయన అని చెప్పింది. అప్పుడు కుమారుడు, ఇప్పుడైనా రామదేవుని కథ గురించి చెబుతాను వింటావా అమ్మా అని అడుగుతాడు. నేను కథ వినను, కార్యం వినను, విసుగు తెప్పించకు, నేను ఏ పనో పాటో చేసుకొని బ్రతుకుతా, కానీ ఆ రామదేవుని కథ మాత్రం నేను అస్సలు వినను. ఎలా వచ్చినటువంటి ఐశ్వర్యం అలానే వెళ్ళిపోయింది. నీ చెల్లిని మాత్రం తీసుకొని ఇక్కడి నుండి వెళ్ళిపో, ఎవరికైనా కానీ ఇచ్చి పెళ్లి చేయాలని చూస్తుంది. ఆమె ఆజ్ఞ ప్రకారంగా నారాయణ భట్టు ప్రయాణం అవుతాడు. అలా అతను వాళ్ళ చెల్లిని తీసుకొని ఊరి చివరికి వెళ్ళేసరికి కాశీకి వెళ్ళినటువంటి నాగభట్టు తిరిగి ప్రయాణమై ధనాన్ని మూట కట్టుకొని ఎదురు చూస్తాడు. కొంత దూరం వచ్చేసరికి ఆయన ఊరి చివరికి వస్తాడు. అక్కడ కోనేరు కనిపిస్తుంది. ఆ కోనేరులో కాళ్ళు కడుక్కుందామని అనుకొని కడుక్కోవడానికి సిద్ధమవ్వగా ఆ మూటను పక్కనే పెడతాడు. అప్పుడే ఒక పెద్ద గరుడ పక్షి వచ్చి ఆ డబ్బు మూటను ఎత్తుకెళ్ళిపోతుంది. అయ్యో అని చెప్పి నాగంభట్టు విచారిస్తూ ఇంటికి వస్తుండగా కొంత దూరం వచ్చేసరికి నారాయణమ్మను నారాయణ భట్టును చూసి, అబ్బాయి అమ్మాయి మీరు సుఖంగా ఉన్నారా అని అడుగుతాడు. ఏముంది నాన్నగారు, యథాప్రకారంగా అయితే ఎలాంటి లోటు ఉండేది కాదు. మీరు వెళ్ళినది మొదలు కథ చెబుతారా అమ్మ అంటే అసలు ఒక్కరోజు కూడా వినలేదు. ఆ రామదేవునికి కోపం వచ్చింది. మనకు ఏ విధంగా అయితే ఐశ్వర్యం కలిగిందో అది మరలా అలాగే తిరిగి వెళ్ళిపోయింది అని చెప్పి జరిగిందంతా కూడా తండ్రికి వివరిస్తాడు. ఆమె ఆజ్ఞ ప్రకారం వెంటబెట్టుకొని చెల్లెల్ని తీసుకొని ఎవరికైనా వివాహం చెయ్యాలని చెప్పి తీసుకొస్తుంది. మీ ఆజ్ఞ కూడా చెప్పండి నాన్నగారు అని అడుగుతాడు. సరే అలాగే చేద్దామని చెప్పి నాగంభట్టు విచారిస్తూ ఇంటికి వెళ్ళిపోతాడు.
ఇక నారాయణ భట్టు నారాయణమ్మను వెంట పెట్టుకొని అలా వెళ్తూ ఉంటాడు. వారు వెళ్ళగా కొంత దూరం వెళ్ళేసరికి నారాయణ భట్టుకు ఒక బ్రాహ్మణుడు కనిపించగా ఆ బ్రాహ్మణుడు ముందు నిలబడతాడు. ఓ బ్రాహ్మణుడా, నీకు నా చెల్లిని ఇచ్చి వివాహం చేసుకుంటావా అని అడుగుతాడు. నాకు పెళ్ళి వద్దు, పేరంటం వద్దు, నాకేమీ అక్కర్లేదని చెప్పి ఆ బ్రాహ్మణుడు చెబుతాడు. ఇక అలా అక్కడి నుండి కొంత దూరం వెళ్తారు. అలా వెళ్ళేసరికి ఇంకొక బ్రాహ్మణుడు కనిపిస్తాడు. నారాయణ భట్టు అతడితో, బ్రాహ్మణుడా, నా చెల్లిని ఇచ్చి నీకు వివాహం చేసుకుంటావా అని అడుగుతాడు. నాకు పెళ్ళి వద్దు, ఏమీ వద్దు, నాకు ఇదివరకే 2 భార్యలున్నారని చెప్తాడు. అలా వెళ్తుండగా ఒక పెద్ద పూల తోట కనిపిస్తుంది. ఆ తోటలో ఈ అన్నా చెల్లి పిల్లలు 2 కూర్చొని రామదేవుని కథ చెప్పుకుంటూ ఉంటారు. ఎక్కడి నుండో కానీ ఒక బ్రాహ్మణుడు యువకుడు వచ్చి పూలు కోసుకుంటగా ఆ యువకుడిని చూసి, ఓ బ్రాహ్మణుడా, నీకు నా చెల్లిని ఇచ్చి వివాహం చేసుకుంటావా అని అడుగుతాడు. పెళ్ళి చేస్తానంటే వద్దంటానా? కానీ మా గురువు గారు ఉన్నారు, వారి ఆజ్ఞ ప్రకారం ఆయన పెళ్ళి చేసుకోమంటే తప్పకుండా చేసుకుంటానని చెబుతాడు. మీ గురువుగారు ఎక్కడుంటారు అని చెప్పి అడగగా, ఫలానా తోటలో ఉంటాడని చెప్పి అతను చెబుతాడు. వెంటనే నారాయణ భట్టు గురువుగారి దగ్గరికి వెళ్ళి, అయ్యా గురువుగారు, మీ శిష్యుడికి నా సోదరిని ఇచ్చి వివాహం చేద్దాం అనుకుంటున్నాను అని చెబుతాడు. అప్పుడు ఆ గురువు, బ్రహ్మచారి గృహస్థుడిగా చేస్తానంటే వద్దంటానా? కానీ వాడి దగ్గర చింతకంత బంగారం కూడా లేదు, గుప్పెడంత భూమి కూడా లేదు. మీకు ఇష్టమైతే చెయ్యండి, కష్టమైతే మానుకోండి అని చెబుతాడు. అప్పుడు నారాయణ భట్టు గురువు గారికి దండం పెట్టి ఎక్కడికో వెళ్ళి 4 తాటాకులు తెచ్చి పందిరి వేసి కూర్చుండబెట్టి ముత్యాల తోరణాలు కట్టి గుచ్చినటువంటి ముత్యాల తలంబరాలు పోసి నారాయణమ్మను ఇచ్చి వివాహం చేస్తాడు. అక్కడే కూర్చొని రామదేవుని కథ కూడా చెప్పుకుంటారు. అలా కొన్నేళ్ళు అయ్యేసరికి ఒక విప్రుడు వచ్చి, మీకు 4 ఎకరాల భూమి ధారపోస్తాను, పుచ్చుకోవాల్సిందే అని చెప్పగా, అప్పుడు వారు రామదేవుని కథ గురించి చెప్పుకుంటున్నాం కదా, అయితే తప్పకుండా పుచ్చుకుంటాం, మీకు ఇష్టమైతే కూర్చోండి, మీరు ఈ కథ విందురు కానీ. అలా ఆ కథ అయిన తర్వాత ఆ బ్రాహ్మణుడు రాగి చెంబులో నీరు పోసి, అలా నా తోటలో ఆస్తి ఉంది, అనుభవించమని చెప్పి 4 ఎకరాల భూమి వారికి ధారపోసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఆ 4 ఎకరాల భూమిని అనుభవిస్తూ కథ చెప్పుకుంటూ అక్కడే ఉంటారు. వీరు ముగ్గురు కూడా అలా కొన్నేళ్ళు అయ్యేసరికి ఆ ఊరి రాజుగారు ఒక భవనం కట్టించి కొంత ధనాన్ని ధారపోయాలని చెప్పి చూస్తూ ఉంటారు. అలా ఎక్కడ వెతికినా కూడా ఆయనకు పుణ్య దంపతులు దొరకలేదు. ఆ రోజు రాత్రి రాజుగారి కలలో రామదేవుడు కనిపించి, ఫలానా తోటలో పుణ్య దంపతులు ఉన్నారు, వారిని తీసుకువచ్చి ధారపోయండి అని చెప్పి ఆజ్ఞాపిస్తాడు. ఇక స్వామివారు ఆజ్ఞ ప్రకారంగా మరునాడే ఉదయాన్నే లేచి భటులతో పల్లకిని పంపిస్తాడు. మా దేశపు రాజుగారు గృహాన్ని కొంత భాగాన్ని ధనాన్ని 2కి పోస్తారట, మిమ్మల్ని వెంట పెట్టుకొని తీసుకురమ్మని చెప్పి పంపించారు, కాబట్టి మీరు మాతో పాటు రావాల్సిందే అని చెప్పి అంటారు. ప్రస్తుతం మేము రామదేవుని కథ గురించి చెప్పుకుంటున్నామయ్యా, మీకు ఇష్టమైతే కూర్చొని కథ వినండి, అయిపోయిన తర్వాత తప్పకుండా వస్తామని చెప్పారు. వాళ్ళు అలానే ఆ భటులు కూడా కథ విన్న తర్వాత ఆ పుణ్య దంపతులను తీసుకొని రాజుగారికి అప్పగిస్తారు. రాజు సంతోషంతో ఆజ్ఞ ప్రకారం ధనాన్ని వారికి ధారపోసి అలానే ఒక భవనానికి కూడా ఇచ్చి వెళ్ళిపోతాడు. అప్పుడు నారాయణ భట్టు ఆమె భర్త అక్కడే కూర్చొని ఆ గృహాన్ని అందంగా 4 ఎకరాల భూమిని చక్కగా అనుభవిస్తూ అక్కడే కథ చెప్పుకుంటూ ఉండేవాళ్ళు. అలా కొన్ని రోజులు అయ్యేసరికి నారాయణ భట్టు ఇలా అంటాడు, నేను ఇలా ఎన్ని రోజులు ఇలా ఉండాలి చెప్పు, కాబట్టి నేను వెళ్ళి సాక్షాత్తు ఆ రామదేవుడు ఎక్కడ ఉన్నాడో తీసుకొని వస్తాను, నువ్వు నీ భర్త కథను మానకుండా చెప్పుకోండి అని చెప్పి నారాయణ భట్టు ప్రయాణం వెళ్తాడు. అలా నారాయణమ్మ ఆమె భర్త కథ చెప్పుకుంటూ ఉంటారు. ఇక నారాయణ భట్టు కొంత దూరం వెళ్ళాక అతనికి ఒక గ్రామం కనిపిస్తుంది. ఆ గ్రామంలోకి వెళ్తే అక్కడ ఒక యాదవ పిల్లవాడు వడ్లు పోసుకొని కాపల కూర్చొని ఉంటాడు. ఆ పిల్లవాడిని చూసి, గోపాలక,
ఈ గ్రామంలోని విశేషాలు ఏమిటి అని అడుగుతాడు. ఏముంది బాబూ, నేను పుట్టుకతోనే అంధుడను. ఒడ్లు పోసి నన్ను కాపలా కూర్చోమని చెప్పగా ఇదిగో కర్ర పుచ్చుకొని కూర్చున్నాను. నా అవస్థ చూస్తే ఎలా ఉందో చూసావా అని చెబుతాడు. నారాయణ భట్టు అయ్యో సరే, నీకు ఒక కథ గురించి చెబుతాను, వింటావా అని అంటాడు. ఓ అలాగే వింటాను, చెప్పమంటాడు ఆ పిల్లవాడు. అప్పుడు రామదేవుని కథ చెప్పి ప్రతి విధానమంతా కూడా చెప్పేసరికి ఆ పిల్లవాడికి కొంచెం కళ్ళు కనిపిస్తాయి. ఓహో, కథ వింటేనే ఎంతో మహత్యం ఉందో మరి, వ్రతం చేసుకుంటే ఇంకెంత మహత్యం ఉంటుందో అని చెప్పి తన నివాసానికి వెళ్ళి ఏ దైవానికో చెప్పండయ్యా, మిమ్మల్ని నేను పూజ చేసుకుంటాను అంటాడు. అది రామదేవుని మహత్యం. నేను ఏ దైవాన్ని కాదు, 5 లక్ష్మీవారాలు పూజ చేసి ఆవుతితో దీపం పెట్టాలి, ప్రసాదం 5 ఉండలుగా చేసి రామదేవుడికి, ముత్తైదువులకి, బ్రాహ్మణులకు, ఇరుగు పొరుగు వారికి ఇచ్చి భార్య పిల్లలతో సహా తినాలి అని చెప్పి వెళ్ళిపోతాడు. అలా అతను కొంత దూరం వెళ్ళేసరికి ఒక రాజు విచారిస్తూ ఉంటాడు. రాజు చూస్తే ఏం రాజా విచారిస్తూ ఉన్నావని అడుగుతాడు. నా భార్య బిడ్డలు పరారయ్యారు, రాజ్యంపై రాజులు దండెత్తి తీసుకున్నారని చెప్పి రాజు చెబుతాడు. అయితే నేను ఒక కథ గురించి చెబుతాను, వింటావా అంటాడు. ఓ అలాగే వింటాను, చెప్పాల్సింది మహానుభావ చెప్పు అని అంటాడు రాజు. నారాయణ భట్టు రామదేవుని కథ అంతా చెప్పి వ్రత విధానం అంతా కూడా వివరిస్తాడు. అప్పుడు రాజుగారు వ్రతం చేయగా పరారైనటువంటి భార్యాబిడ్డలు, పరారైనటువంటి రాజులు తీసుకున్నటువంటి రాజ్యం తిరిగి పంపిస్తారు. అప్పుడు రాజు సంతోషంతో నారాయణ భట్టుని చూసి, ఏమండి మహానుభావ, మిమ్మల్ని చూస్తుంటే సాక్షాత్తు భగవంతుడిలా ఉన్నారు. మీరు ఏ దైవమో చెప్తే మిమ్మల్ని నేను పోషించుకుంటాను అని చెప్పి అడుగుతాడు. నేను ఏ దేవుడను కాను, ఇది రామదేవుని కథ మహత్యం. మీరు 5 లక్ష్మీ వారాలు, 5 ఆదివారాలు పూజ చేయమని చెప్పి వ్రత విధానం అంతా చెప్పి మరలా కొంత దూరం వెళ్ళగా అక్కడ ఒక స్త్రీ విచారిస్తూ కూర్చోవడం కనిపిస్తుంది. ఆ స్త్రీని చూసి నారాయణ భట్టు ఎందుకు విచారిస్తున్నావమ్మా అని అడుగుతాడు. అప్పుడు ఆమె అంటుంది, బాబు చిన్నతనంలోనే పెళ్ళి అయిపోయింది. నా భర్త ఏమో దేశాంతరం వెళ్ళిపోయాడు. తల్లిదండ్రులు, అత్తమామలు కొన్నాళ్ళు చూసుకున్నారు. ఇలా ఎన్నాళ్ళు ఈ విధంగా చూసుకోవాలి చెప్పండి అని చెప్పి వాళ్ళు కూడా వదిలేశారు. కాబట్టి నా అవస్థ చూస్తే ఇలా ఉంది బాబు అని చెబుతుంది. అప్పుడు నారాయణ భట్టు అయ్యో అవునా, సరే నీకో కథ చెబుతాను, వింటావా అని అంటాడు. అప్పుడు ఆమె తప్పకుండా వింటాను బాబు, చెప్పు అని అంటుంది. అప్పుడు నారాయణ భట్టు రామదేవుని కథ అంతా, ఆ వ్రత విధానం అంతా చెప్పేసరికి దేశాంతరం వెళ్ళినటువంటి ఆమె భర్త తిరిగి వస్తాడు. తల్లిదండ్రి, అత్తామామలు వస్తారు. సంతోషించి నారాయణ భట్టుని చూసి, ఏమండి మహానుభావ, మీరు ఏ దైవానివి, మిమ్మల్ని మేము పూజ చేసుకుంటాం చెప్పండి అని అడుగుతాడు. ఇదంతా రామదేవుని కథ మహత్యం. 5 లక్ష్మీ వారాలు, 5 ఆదివారాలు మానకుండా పూజ చెయ్యాలని చెప్పి కథ విధానమంతా కూడా చెప్పి మరలా కొంత దూరం వెళ్ళిపోతాడు. అలా వెళ్తూ వెళ్తూ ఒక గ్రామం వస్తుంది. ఆ గ్రామంలో ఒక ఇల్లాలి ఇంటికి వెళ్ళి, అమ్మ పూజ చేసుకుంటాను, కాసేపు తమ ఇంటిని కాసేపు ఇస్తారా అని అడుగుతాడు. మా ఇంట్లో మడి ఆచారం ఉంది, ఇల్లు లేదు, పాడు లేదు, వెళ్ళిపోండి అని ఆ ఇంటి ఇల్లాలు అంటుంది. అప్పుడు నారాయణ భట్టు కోనేరు ఎక్కడుందో చూపించు తల్లి అని అడుగుతాడు. తూర్పు దిశ ఈశాన్యం మూలలో ఒక కోనేరు ఉంది. అప్పుడు అక్కడికి వెళ్ళి స్నానం చేసి వెళ్ళినటువంటి ఆ ఇల్లాలు అరువు వద్దకు వచ్చి తూర్పు దిశ ఈశాన్య మూలన ఒక పీటను వేసి పసుపు రాసి బొట్టు పెట్టి దానిపైన రామదేవుని పటం పెట్టి కథ చదువుకుంటూ ఉండగా అంతలో ఆ యువతి వచ్చి చూడగా నారాయణ భట్టు ఆమెకు తాంబూలం, దక్షిణ ప్రసాదం ఇస్తాడు. ఆమె పుచ్చుకొని లోపలికి వెళ్తుంది. నారాయణ భట్టు చదువుకొని అక్షంతలు తల మీద వేసుకొని కాస్త నీటిని ఆ ఇంటి మీద చల్లి వెళ్ళిపోతాడు. అతను వెళ్ళగానే ఆ ఇల్లు ఎంతో పెద్దదైపోతుందో. ఇంకేంటి, ఆ ఇల్లాలి భర్త తిరిగి వస్తే ఆ ఇల్లు మరలా తెలుసుకోలేడేమో అని చెప్పి ఆ విధి అరుగు మీదే కావలి కాస్తూ కూర్చుంటుంది. అలా అంతలో ఆమె భర్త ఎదుట
పెడమూట తీసుకొని ఇల్లు కనిపించగా కంగారు పడిపోయి అక్కడే నిలబడి చూస్తుంటాడు. ఆమె చూసి మనదేనండి ఇల్లు అని చెప్పి పిలుస్తుంది. నేను రాను అని చెబుతాడు. ఇలా ఎందుకు అయ్యిందో చెబుతాను వినండి అని చెబుతుంది. ఒక బ్రాహ్మణుడు వచ్చాడు. వచ్చి పూజ చేసుకుంటాను, కాసేపు ఇల్లు ఇమ్మని అడిగాడు. అప్పుడు అతను అలా అడగగా నేను ఇవ్వను అని చెప్పాను. అప్పుడు అతను ఒక కోనేరైనా చూపించు తల్లి అని అడిగాడు. అప్పుడు నేను తూర్పు దిశగా ఈశాన్య మూల కోనేరు ఉందని చెప్పాను. అతను కోనేరు దగ్గరికి వెళ్ళి స్నానం చేసి మడి బట్టలు ఆరేసుకొని మన అరుగు మీదకు వచ్చి ఒక పీటకు పసుపు రాసి బొట్టు పెట్టి తూర్పు దిశ ఈశాన్యాన్ని మూలంగా పెట్టి దానిపైన రామదేవుడి పటం పెట్టి పూజ చేసి ఆవు పాలు, గోధుమ నూక, పంచదార కలిపి ప్రసాదంగా ఉండలు చేసి రామదేవుడికి నైవేద్యం పెట్టి కథ చెప్పుకున్నాడు. నేను బయటికి వచ్చేసరికి తాంబూల దక్షిణ ప్రసాదాలు నాకు ఇచ్చాడు. నేను లోపలికి వెళ్ళి ఆ ప్రసాదాన్ని తిని అతను కొన్ని అక్షంతలు తల మీద వేసుకోమని మరల కొన్ని అక్షంతలు మన ఇంటి మీద వేసి వెళ్ళిపోయాడు. తీరా చూస్తే ఇదిగో ఇలా ఇంద్రభవనంగా మారిపోయింది. ఇదంతా ప్రసాద మహత్యమేనని చెబుతుంది. ఆయన పూజ చేసుకుంటానంటే నువ్వు వద్దు అన్నావా? అసలు అతను ఏ దిశగా వెళ్ళాడు చెప్పు అని అడుగుతాడు. ఈశాన్యమూలగా వెళ్ళాడు అని చెబుతుంది. అప్పుడు ఆయన చక్కగా అక్కడి నుండి నారాయణ భట్టును వెతుక్కుంటూ బయలుదేరాడు. కొంత దూరం వెళ్ళేసరికి నారాయణ భట్టు ఆ బ్రాహ్మణుడికి కనిపిస్తాడు. ఓ బ్రాహ్మణోత్తమ మహానుభావ, మీరు మా ఇంటికి రావాల్సిందే, మిమ్మల్ని మేము పూజించుకోవాలి అని అడుగుతాడు. మీ ఇంటికి ఇప్పుడు నేను రాలేను, నేను రామదేవుణ్ణి వెతకడానికి వెళ్తున్నాను అని చెబుతాడు నారాయణ భట్టు. అప్పుడు అలా కాదు మహానుభావ, మీరు మా ఇంటికి వచ్చి పూజ చేసుకుంటానంటే మా ఇంటి ఇల్లాలు ఇల్లు ఇవ్వనందట. ఇది మా తప్పుని క్షమించి మా ఇంటికి రావాల్సిందే అని అడుగుతాడు. మీరు అసలు ఏ దైవమో చెప్పండి, మిమ్మల్ని మేము పూజించుకుంటామని అడుగుతాడు. మీ ఇల్లు కాబట్టి మీరు ఇవ్వను అన్నారు. మీరు తప్పు ఏమీ లేదు, అయినా కానీ రావడం నాదే తప్పు అని అంటాడు. నేను ఏ దేవుడను కాదు, ఇదంతా రామదేవుని కథ మహత్యం. నువ్వు ఇంటికి వెళ్ళి 5 లక్ష్మీ వారాలు 5 ఆదివారాలు పూర్తి చేసుకోమని చెప్పి వ్రత విధానమంతా కూడా చెబుతాడు. అలా రామదేవుణ్ణి వెతుక్కుంటూ వచ్చేటప్పుడు తప్పకుండా ఇంటికి వస్తానని చెబుతాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఇంటికి వచ్చి కథలోనే ఎంతో మహత్యం ఉంది, మరి వ్రతం చేసుకుంటే ఇంకెంత మహత్యం ఉంటుందో అని చెప్పి పూజ చేసుకొని కథ చెప్పుకొని అష్ట ఐశ్వర్యాలతో అష్ట సంపదలతో తూలుతూ ఉంటాడు. నారాయణ భట్టు ఎండనక వాననక తిండి తిప్పలు ఆకలి దప్పిక చెట్టు అనగా పుట్టనగా నీడనగా భయనక అర్ధరాత్రి అరణ్యాల వెంట పట్టుకొని వెళ్తూ ఉండగా అంత దూరం వెళ్ళేసరికి నారాయణ భట్టు మూర్ఛిల్లి ఒక దగ్గర పడిపోతాడు. అప్పుడు రామదేవుడికి అతనిపై దయ కలుగుతుంది. ముసలి బ్రాహ్మణ వేషంలో వచ్చి నారాయణ భట్టు ఎదురుగా నిల్చొని ముఖం తుడిచి లేవదీసి కాసింది మంచినీళ్లు ఇచ్చి మా ఇంట్లో భోజనం చేద్దుగాని రా అని చెప్పి పిలుస్తాడు. నేను భోజనం మాత్రం చెయ్యను, రామదేవుని వెతుక్కుంటూ వెళ్తున్నాను, ఒక కోనేరు ఉంటే చూపించు అని అంటాడు. తూర్పు ఈశాన్య మూలలో ఒక కోనేరు ఉంది, వెళ్ళమని చెబుతాడు. అప్పుడు నారాయణ భట్టు ఆ కొలను వద్దకు వెళ్ళి స్నానం చేసి పైకి వచ్చేసరికి అక్కడ ఇంద్రభవనంలాగా మారిపోయింది. లోపలికి వెళ్ళేసరికి సీతమ్మవారు వెండి కంచాలు వెండి పీటలపై కంచాలు పెట్టి ఇలా కనిపిస్తూ ఉంది. అప్పుడు నారాయణ భట్టుకు రామదేవుడు సీతమ్మ ఎదురై మా ఇంట్లో భోజనం చేద్దు గాని రా అయ్యా అని చెప్పి పిలుస్తారు. నేను భోజనం చెయ్యను, రామదేవుని వెతకడానికి వెళ్తున్నాను అని చెబుతాడు. నారాయణ భట్టు నేనే రామదేవుణ్ణి అని చెబుతాడు. అయితే కావచ్చు మహానుభావ, నాకు దర్శనం కావాలి అని చెబుతాడు. అప్పుడు పులి చర్మంతో రుద్రాక్షలతో విభూది రేఖలతో నలిగిన నాగాభరణంతో శిరస్సున గంగతో పక్కన పార్వతితో త్రిశూలం త్రినేత్రంతో నంది వాహనంపై పరమేశ్వరుడు ప్రత్యక్షమవుతాడు. అప్పుడు నారాయణ భట్టు వారిని స్తోత్రం చేశాడు. తర్వాత ఆ స్తోత్రానికి పరమేశ్వరుడు ప్రత్యక్షమవుతాడు. అప్పుడు నారాయణ భట్టు విష్ణుమూర్తిని కూడా ప్రత్యక్షం కావాలని కోరుకుంటాడు. అప్పుడు విష్ణుమూర్తి వక్షస్థలమున
లక్ష్మీదేవితో శంఖ చక్ర గదాధరుడై నెమలి పింఛం ధరించి ప్రత్యక్షమవుతాడు. అప్పుడు హరిని కూడా ఈ విధంగా స్తోత్రం చేశాడు. స్వామివారిని అనేక విధాలుగా స్తుతించేసరికి హనుమ, సీతారామ లక్ష్మణులు, భరత శత్రుఘ్నులు సపరివార సమేతంగా శ్రీరామచంద్రుల వారు ప్రత్యక్షమవుతారు. అప్పుడు రామదేవుడు ఇప్పుడైనా భోజనం చేస్తావా అని నారాయణ భట్టుని అడుగుతాడు. అలాగే చేస్తాను, కానీ భోజనమైన తర్వాత నాతో వస్తాను అని చెప్పి నాతోనే వస్తేనే భోజనం చేస్తాను అని అంటాడు. అప్పుడు సీతమ్మ తల్లి 4 కూరలు, పిండి వంటలతో పంచభక్ష పరమాన్నాలు వెండి కంచాలపైన వండి పీటలు వేసి వారి బంధుకోటి సమేతంగా నారాయణ భట్టుకు సీతమ్మ తల్లి భోజనం వడ్డిస్తుంది. అందరూ భోజనాలు చేసి లేచి కర్పూర తాంబూలం తర్వాత నాతో వస్తాను అని అభయమిచ్చావు స్వామి, కాబట్టి మా ఇంటికి నాతో పాటు రావాల్సి ఉంది అంటాడు నారాయణ భట్టు. అప్పుడు నారాయణ భట్టు ముందు వెళ్తుండగా రామదేవుడు వెనుక నడుస్తూ బయలుదేరి వెళ్తూ ఉంటారు. అలా కొంత దూరం వెళ్ళేసరికి నారాయణ భట్టు వెనక్కి తిరిగి చూస్తాడు. అప్పుడు రామదేవుడు కనిపించడు. అప్పుడు నారాయణ భట్టు ముఖం తిరిగి మరల మూర్ఛ వచ్చి నేల మీద పడిపోతాడు. అప్పుడు మరల స్వామివారికి దయ కలిగి ఒక ముసలి బ్రాహ్మణ వేషంలో వచ్చి నారాయణ ముఖం మీద నీళ్లు చల్లి, ఇలా పడిపోయావేమిటి? నాతో పాటు నడవలేవు కాబట్టి నన్ను ఎందుకు రమ్మంటున్నావు అని అంటాడు. అప్పుడు నారాయణ భట్టు, స్వామి, నీ లీల, నీ మహిమను బ్రహ్మాది దేవతలు, యోగీశ్వరులు, మునీశ్వరులు, తపస్సులు కూడా తెలుసుకోలేరు. మీ మహత్యం తెలుసుకునేందుకు నేనెంత వాడను స్వామి. నేను ఏదైనా కానీ తప్పులు చేస్తే క్షమించు, నాతో పాటు రావాల్సిందే అని చెప్పి రామదేవుణ్ణి నారాయణ భట్టు ప్రార్థిస్తాడు. అప్పుడు రామదేవుడు అలాగే వస్తానని చెప్పి, వచ్చేటప్పుడు నువ్వు ఎవరి ఇళ్ళకైతే వెళ్తావో వారి ఇళ్లకు నన్ను కూడా నీ భుజాలపై ఎక్కించుకొని తీసుకొని వెళ్ళు అని అంటాడు. అప్పుడు నారాయణ భట్టు రామదేవుణ్ణి భుజాలపై ఎక్కించుకొని కొంత దూరం వచ్చేసరికి ఇల్లు ఇవ్వనని చెప్పినటువంటి ఇల్లాలి ఇంటికి వస్తారు. అక్కడ ఇల్లాలు ఆమె భర్త రామదేవుని కథ చెప్పుకుంటూ ఉంటారు. వారి భక్తికి మెచ్చి వారికి అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు ఇచ్చి వాళ్లను కాపాడి రక్షిస్తాడు. మరికొంత దూరం వచ్చేసరికి ఒక స్త్రీ కనిపిస్తుంది. అక్కడ ఆ స్త్రీ కూడా ఆమె భర్తతో కలిసి స్వామివారి కథ చెప్పుకుంటూ ఉంటుంది. వారికి కూడా అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు ఇచ్చి సిరి సంపదలు, ఎనలేని సంపదలు ఇచ్చి వారిని కూడా రక్షిస్తాడు. తర్వాత ఒక గోపాలుడు ఇంటికి వెళ్తారు. ఆ పిల్లవాడు దగ్గరికి వెళ్ళగా ఆ పిల్లవాడు ఆ రోజు ఆదివారం కాబట్టి నారాయణ భట్టు చెప్పిన మాదిరిగా పూజ చేసుకొని కథ చెప్పుకుంటూ ఉంటాడు. ఆ పిల్లవాడిని కూడా మెచ్చుకొని అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు ఇచ్చి సిరి సంపదలు కలగాలని వారిని కూడా కాపాడి రక్షిస్తాడు. ఇక కొంత దూరం వచ్చేసరికి చెల్లి వస్తుంది. అక్కడ వారు రామదేవుని కథ చెప్పుకుంటూ బంగారు తోవిటియాల్లో ఊగుతూ ఉంటారు. వారికి అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు, సిరి సంపదలు కలగాలని స్వామి దీవించి రక్షిస్తాడు. అప్పుడు నారాయణమ్మ తమ ఇంటికి అన్నయ్య వచ్చాడు అని చెప్పి కాళ్ళు కడుక్కునేందుకు నీళ్లు ఇచ్చి దాహానికి మజ్జిగనిచ్చి మర్యాద చేస్తుంది. అప్పుడు నారాయణ భట్టు, అమ్మాయి, నీవు ఇలా మర్యాద చేయనక్కర్లేదు. నేను రామదేవుడిని తీసుకొని వచ్చాను. నీవు నీ భర్త మా ఇంటికి రండి, మనమందరం పూజ చేసుకుందామని చెబుతాడు. అప్పుడు సంతోషంగా తప్పకుండా వస్తాను అని ఆమె భర్త నారాయణమ్మ చెబుతారు. ఆమె భర్తతో నారాయణ భట్టు రామదేవుడితో సహా అందరూ బయలుదేరి వారు గ్రామ పొలిమేరకు వచ్చేసరికి గ్రామంలోని వారు కొందరు చూసి పోయి వారి తల్లిదండ్రులతో, ఏమండోయ్ నాగంభట్టు వారు మీ అబ్బాయి, మీ అమ్మాయి, అల్లుడు ఇంకా ఎవరో బయలుదేరి వస్తున్నారు అని చెబుతారు. అలా పరుగున వెళ్ళి చెబుతారు. అప్పుడు నారాయణ భట్టు తల్లిదండ్రులు పరుగున వచ్చి సంతోషంతో కుమారుణ్ణి కౌలించుకోపోతారు. అప్పుడు నారాయణ భట్టు చూస్తే, అమ్మా, నన్ను ముట్టుకోవద్దు, ఇప్పుడు నేను రామదేవుణ్ణి తీసుకొని వస్తున్నాను. మీరు మన ఇంటికి వెళ్ళి 4 మూలలా దులిపి నల్లగా అలికి తెల్లగా ముగ్గు పెట్టి పచ్చగా పసుపు రాసి మామిడాకులు తోరణాలు కట్టి
ఒక పీటకు పసుపు రాసి బొట్టు పెట్టి తూర్పు దిశ ఈశాన్య మూలాగా ఉంచి రామదేవుడి పటం పెట్టి గోధుమ నూక, పంచదార, ఆవు పాలు కలిపి ప్రసాదం చేసి ఉండలుగా చేసి పూజకు అన్నీ సిద్ధం చేసి నాకు కబురు చెయ్యండి. వారు సంతోషంగా ఇంటికి వెళ్ళి 4 మూలలు దులిపి అలికి ముగ్గులు పెట్టి పచ్చగా పసుపు రాసి మామిడాకు తోరణాలు కట్టి 4 మూలల అలకగా అక్కడ ఒక కుచ్చుపీట కనిపిస్తుంది. ఆ పీటకు పసుపు రాసి బొట్టు పెట్టి కుమారుడు చెప్పిన ప్రకారంగా సిద్ధపరుస్తారు. తర్వాత నీవు రామదేవుడిని తీసుకొస్తానని చెప్పి కుమారుడికి కబురు చెబుతాడు. అప్పుడు నారాయణ భట్టు సంతోషంగా రామదేవుడిని భుజాలపై ఎక్కించుకొని ఆ గ్రామం 4 వీధుల్లో ఊరేగించి ఇంటికి తీసుకొని వచ్చి రామదేవుడితో తండ్రి మా ఇంట్లో మీరు కుడిపాదం పెట్టాలని చెప్పి ప్రార్థిస్తాడు. అప్పుడు రామదేవుడు వారి ఇంట్లో కుడిపాదం పెట్టేసరికి పెద్ద ఇంద్రభవనంలా మారిపోతుంది. అప్పుడు నారాయణ భట్టు రామదేవుడితో ఆయనను అపరాధిని కాబట్టి ఈ కుచ్చుపీట సింహాసనం అని చెప్పి దయ ఉంచి తమరు దీని మీద కూర్చోవాలని చెప్పి వినయంగా ప్రార్థిస్తాడు. ఆ మాట రామదేవుడికి జాలి కలిగి ఆ పీట మీద కూర్చునేసరికి అతని వజ్రాల వైడూర్యాలు కెంపు చేసినటువంటి బంగారు సింహాసనంగా మారిపోతుంది. ఇక హనుమ, సీత, లక్ష్మణ, భరత శత్రుఘ్నులు సపరివార సమేతంగా శ్రీరామచంద్రమూర్తి తన ఇంట్లో ఆసీనులై వెళ్తారు. అప్పుడు రామదేవుని వ్రతం చేసుకుందాం అనేసరికి అంతలోనే ఎక్కడి నుండో ఒక పేద బ్రాహ్మణుడు వచ్చి ఏవండోయ్ నాగంభట్టు గారు, మీ అబ్బాయికి మా అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను, ఒప్పుకుంటారా అని అడుగుతాడు. పెళ్లి చేస్తానంటే వద్దంటానా బాబు, తప్పకుండా చేసుకుంటామని చెప్పి అంటాడు. నాగంభట్టు వెంటనే పచ్చని తోరణాలు వేయించి గుచ్చు ముత్యాలు కట్టి తలంబ్రాలు పోసి 70 యాగాల నారాయణ భట్టును పెళ్లి చేస్తాడు. నారాయణ భట్టు పెళ్ళైన తర్వాత నాగంభట్టు భార్య నారాయణ భట్టు భార్య నారాయణమ్మ, ఆమె భర్త పరువురు కూడా రామదేవుని యొక్క వ్రతాన్ని ఎప్పుడు మర్చిపోకుండా 5 లక్ష్మీ వారాలు 5 ఆదివారాలు చేసుకుంటూ నైవేద్యాలు పెట్టి కథను మానకుండా చెప్పుకుంటూ ఉండేవారు. అలా వారి భక్తికి స్వామివారు వారిని ఎప్పుడూ కూడా రక్షిస్తూ ఉండేవారు. ఈ ప్రపంచమంతా కూడా ఈ వ్రతాన్ని నోచిన వారందరూ అష్ట ఐశ్వర్యవంతులుగా సుఖంగా ఉన్నారు. అలాగే ఈ కథను విన్న వారిపై కూడా స్వామి వారి యొక్క అనుగ్రహం సుసంపన్నంగా ఉంటుందని సాక్షాత్తు స్వామివారి అభయం ఇచ్చినటువంటి రామదేవుని యొక్క వ్రత విధానం శ్రీరామనవమిలోపు ప్రతి ఒక్కరు కూడా ఈ కథను తెలుసుకొని మీకు, మీ కుటుంబ సభ్యులకు, మీ శ్రేయోభిలాషులకు, మీ సహోదరులకు ఈ వీడియోను షేర్ చేయండి. భక్తితో ఈ కథను విని స్వామివారి అనుగ్రహానికి పాత్రులవ్వండి. జై శ్రీరామ్.